మరి ఈ ఆలయంలో ఉన్న అంత ప్రత్యేకత ఏమిటి? కాలంగి నదిలో పూడ్చుకుపోయిన అమ్మవారి విగ్రహం ఎలా పైకి వచ్చింది? ఆమె పైకి రావడానికి గల కారణాలేంటి? చాలా ఆసక్తికరమైన ఈ చరిత్రను చివరి వరకు చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుందని ఆశిస్తున్నాం. కారణాలేవో తెలియదు కానీ 500 ఏళ్ల క్రితం వరకు కూడా చెంగాలమ్మ సుల్లూరుపేటకి ఆనుకుని ఉన్న కాలంగి నదిలో అడుగు భాగాన్నే ఉండిపోయింది. అలా ఆ తల్లి పూజలు పునస్కారాలు లేకుండా ఎన్నేళ్ళు అక్కడ ఉందో ఎవ్వరికీ తెలియదు. అయితే 500 ఏళ్ల క్రితం ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. ఏంటి ఆ సంఘటన? సుల్లూరుపేటలో అప్పట్లో పశువులు కాచేవారు ఎక్కువగా ఉండేవారు. కొంతమంది పిల్లలు రోజులాగే పచ్చిక మైదానాల్లో పశువుల్ని కాస్తూ వాటి దాహం తీర్చడానికి కాలంగి నది దగ్గరికి తోలుకుపోయారు.